తీయగా పాడాలని ఉందా? డ్యాన్స్ చెయ్యాలని ఉందా? మీలో దాగి ఉన్న శక్తి బయటకు రావాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురంలో 1973వ సంవత్సరంలో ఇప్పటికీ సుమారు 52 సంవత్సరాల క్రితం స్థాపించిన శ్రీ సర్వారాయ హరికథ పాఠశాలలో రామాయణం, భారతం, భాగవతంలోని కథలను హరికథలుగా తెలుగు, సంస్కృత భాషలలో బోధిస్తున్నారు. హరికథలతో పాటు సంగీతం, అభినయం నేర్పుతారు. ఇది 4 సంవత్సరాల కోర్సు. అనుభవజ్ఞులైన గురువులు వీరికి శిక్షణ ఇస్తారు. మీరు ఎటువంటి ఫీజులు చెల్లించనవసరం లేదు. 3 పూటల భోజనం, హాస్టల్ సదుపాయం, ఉచిత వైద్యం, రక్షణవంతమైన సెక్యూరిటీ, సంవత్సరం చివరిలో ఆకర్షణీయమైన స్టే ఫండ్ ఇస్తారు. 4 సంవత్సరాలు శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత హరికథగా నప్రవీణ బిరుదుతో సత్కరిస్తారు. హరికథను జీవనాధారంగా చేసుకుని సమాజంలో గౌరవంగా స్థిరపడవచ్చు. ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న వారు ఎంతోమంది హరికథ, భాగవతారీణులుగా గౌరవింపబడుతున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పాఠశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత తెలుగు, సంస్కృత హరికథలను భారతదేశంలోనూ విదేశాల్లోనూ ఎన్నో చోట్ల గానం చేసిన కారణంగా శ్రీమతి దాలిపర్తి ఉమామహేశ్వరిని భారత ప్రభుత్వం గుర్తించి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించారు. ఈ పాఠశాలలో ప్రవేశం ఆడవారికి మాత్రమే. పూర్తి వివరాల కోసం నిట్టల శ్రీరామచంద్రమూర్తి, కరస్పాండెంట్ 9866000063, అంగర సింగారాచార్యులు, ప్రిన్సిపల్ 9949742585. ఆసక్తి కలవారు పూర్తి వివరాల కోసం వీరిని సంప్రదించి మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోండి. ఫోటోలు విశేషం ఏంటంటే మీరు ఏ మూవీ చూసినా మీ ఎదురుగా ఉన్నట్టుగానే ఉంటుంది. చూడండి మీ ఎదురుగా ఉన్నట్టుగా ఉంటుంది. ఏదండి ఆవిడ ఇక్కడ చూసినా మీ ఎదురుగా ఉన్నట్టుగా ఉంటుంది.